వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్ విత్ ఎగ్ బుర్జీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ టమాటాస్, పచ్చిమిర్చి, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ మీడియం సైజ్ కట్ట ఒకటి, దీనికి సరిపడా ఎగ్స్ నేను 4 తీసుకున్నానండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అనేది వేసాను. పోపు కొంచెం చిట్టుపట్టలు ఆడించిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేసిన తర్వాత నేను ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసి మనం మూత పెట్టేసి కొంచెం మగ్గేంత వరకు నేను ఇందులో ఆనియన్స్ వేయలేదండి, ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రమే వేసాను. మూత పెట్టేసి కొంచెం మగ్గించుకోవాలి, ఆ నీరు అనేది ఇంకిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి చూసుకుంటే మనకి వాటర్ అనేది ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇంకొకసారి కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలండి, అందుకని ఇంకొంచెం మగ్గించుకుందాము. ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది లేదండి, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసేసుకుందాం. టమాటా వేసి ఒకసారి అంతా కలిపేసుకున్నాక ఈ టమాటా అనేది కొంచెం మగ్గించుకుందామండి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను మసాలాస్ అనేవి యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో నేను కారం, ఉప్పు, కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత టమాటా అనేది ఇంకొంచెం ఉడకాలండి, కాబట్టి నేను మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు అనేది మగ్గిస్తున్నాను. ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇలాంటప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో నేను 4 eggs తీసుకున్నాను కదా, వాటిని గిన్నెలో వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ధనియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని మనం స్ప్రింగ్ ఆనియన్లో యాడ్ చేసుకొని బుర్జీ రెడీ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి. ఇప్పుడు దీనికి కాంబినేషను చపాతీ కానీ, పూరీ కానీ, రైస్లో కానీ దేనిలోకైనా బాగుంటుందండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.